హాయ్ అండి. ఈరోజు వీడియో అన్నది నా ప్రోడక్ట్ కోసమో, నా ప్రమోషన్ కోసమో కాదండి. అంటే పబ్లిక్‌లో అంత అవేర్‌నెస్ కూడా లేకుండా ఎలా ఉంటున్నారని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అది 3 ఆగస్ట్‌న ఏమైందంటే హెచ్‌బీ కాలనీ జంక్షన్ ఏదైతే ఉన్నదో నేను వెళ్తే నా వెనక ఒక అంబులెన్స్ ఉందండి. అంబులెన్స్ వచ్చింది కదా అని చెప్పి లెఫ్ట్‌కి కొంచెం తీసుకున్నాను వెహికల్. అలాగే అంబులెన్స్ వెళ్ళింది. సో, లెఫ్ట్ సైడ్ నుండి కట్ అయ్యేటప్పుడు అంబులెన్స్ తాలూగా సైరన్ ఉంటుంది కదండి. సైరన్ సౌండ్ అందరికీ తెలుసు. అంబులెన్స్ కంటూ ఒక ఇది ఉంది. ఇంటర్ కుర్రాడు అనుకుంటానండి. అంబులెన్స్ వస్తున్నా అసలు పట్టించుకోకుండా వాడున్నాడు. అంబులెన్స్‌కి ఎదురుగుండా నిలబడి అంబులెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇలా చూసుకుంటూ రెక్లెస్‌గా సైడ్ జరుగుతూ ఉన్నాడు. ఇది కాకుండా అంబులెన్స్ వెనకున్న వాళ్ళు కూడాను ప్లేస్ ఉంది కదా అని చెప్పి పక్క నుండి దూరిపోయి వెళ్ళిపోవటము. అలాగే అంబులెన్స్ చాలామంది అసలు సైడ్ ఇవ్వకపోవడము. సో, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా మనిషి అన్నాక. ఏమవుతుందంటే అంబులెన్స్ ఎప్పుడైతే వస్తుందో మనం వెహికల్స్‌ని కొంచెం స్లో చేసి లెఫ్ట్‌కి పెట్టుకున్నట్టయితే అంబులెన్స్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అంబులెన్స్ పక్కన ఖాళీ ఉందని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఖాళీ ఉందని వెళ్ళిపోతే ముందుకెళ్ళాక మళ్ళీ స్ట్రక్ అయిపోతారు. అంబులెన్స్ వెళ్ళడానికి స్పేస్ ఉండదు. ఎవరైతే ఉన్నారో కొంచెం రైట్ సైడ్‌లో ఉన్నాడో రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే అంబులెన్స్కి ఒక గ్యాప్ దొరుకుతుంది. వాళ్ళు వెళ్ళడానికి బాగుంటారు. అంబులెన్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ ఇబ్బందిలోనే కదా ఉంటారు. అలాంటిది వాళ్ళకు కూడా మనం స్పేస్ ఇవ్వకుండానే ఉంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. నేను నైట్ 9:30కి అలా అన్నది మళ్ళీ వస్తున్నాను వెనక్కి. వస్తున్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ నాకు అక్కైపాలెం హైవే దగ్గర మళ్ళీ నేను ఫేస్ చేశానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెమైనా అర్థం చేసుకుంటారని. ఎప్పుడైనా అంబులెన్స్ వచ్చినట్టయితే కొంచెం రైట్కో లెఫ్ట్కో మీరు కట్ అయితే బాగుంటుంది. ఇది ప్రమోషన్ యాక్టివిటీ అయితే ఏమీ కాదండి. థ్యాంక్ యూ సో మచ్.